పూజా హెగ్డే అసలు ఏమైపోయింది? నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేస్తోంది? సమంత కమ్బ్యాక్ ఏ రేంజ్లో ఉండబోతోంది? అరే మహానటి ఇప్పుడు అసలు ఏం సినిమాలు చేయట్లేదు, ఎక్కడుంది అసలు తెలియని కూడా తెలియట్లేదేంటి, ఏం జరుగుతోంది అని ఆలోచిస్తూ బాధపడుతున్న లేడీ సూపర్ స్టార్స్ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్. హీరోయిన్స్ అందరూ లేడీ సూపర్ స్టార్స్ అందరూ గట్టిగా కంబ్యాక్ ఇస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్లో కనిపిస్తూ ఆడియన్స్ని ఫుల్ ఖుష్ చేస్తున్నారు. గుంటూరు కారం నుంచి బయటికి రావడంతో పూజా హెగ్డే మళ్లీ కొత్త సినిమా కమిట్ కాలేదు. ఆ మధ్య సుప్రీం హీరో సాయిధరం తేజ్ తో కలిసి గాంజా శంకర్ అనే మూవీ చేయనుందని టాక్ వినిపించింది. కానీ గాంజా శంకర్ సడన్ గా సైలెంట్ అయిపోయాడు. దాంతో బుట్టబొమ్మ ప్లాన్ ఏంటని ఫ్యాన్స్ తెగ వర్రీ అయ్యారు. టాలీవుడ్ కు దూరంగా ఉంటున్నా బాలీవుడ్ లో మాత్రం పూజా హెగ్డే బాగానే సినిమాలు కమిట్ అవుతోంది. ఇప్పుడు టాలీవుడ్ లో మూవీ కమిట్ అయిందని టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. లాస్ట్ ఇయర్ విరూపాక్షతో బ్లాక్ బస్టర్ అందుకున్న కార్తీక్ దండు ప్రస్తుతం నాగ చైతన్య కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ లో పూజా హెగ్డేను హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఇక లేడీ సూపర్ స్టార్ సమంత కూడా టెరిఫిక్ కంబ్యాక్ కు ప్లానింగ్ చేసుకుంటోంది. పాన్ ఇండియా వైడ్ గా తనకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ప్రాజెక్ట్ ను ఫిక్స్ చేసుకుంది. తమిళ దర్శకుడు అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కే పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో సమంత హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక మహానటి కూడా టాలీవుడ్ కు దూరంగా ఉంటోంది. అందుకు ఆమె కోలీవుడ్ లో బిజీగా ఉండడమే రీజన్. తెలుగులో చేస్తే బిగ్ మూవీస్ చేయాలని డిసైడ్ అయ్యింది కీర్తి. అందుకే మహేష్, నాని తరువాత ప్రస్తుతం ప్రభాస్ తో నటించేందుకు రెడీ అవుతోందని టాక్. యానిమల్ దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కించే స్పిరిట్ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయట.